హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ బ్రెడ్ హల్వా. ఎంతో టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా దోశలు వేసుకునే తవాని పెట్టుకుని ఒక స్పూను గీ వేసి తవా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పెద్ద సైజు బ్రెడ్ స్లైసెస్ ఇవి. వీటిని టర్న్ చేసుకుంటూ బోత్ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని మరికొన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 3 స్పూన్స్ వరకు గీని వేసుకుని గీ కొంచెం కరిగిన తర్వాత మీడియం సైజు గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ని తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ షుగర్ మనకి పెద్ద సైజు బ్రెడ్ స్లైసెస్ 6 స్లైసెస్కి ఈ షుగర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని షుగర్ అంతా కరిగి బాయిల్ అయ్యే వరకు కూడా మనం ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గీలో బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేయాలి. షుగర్ సిరప్లో వేయగానే బ్రెడ్ స్లైసెస్ సాఫ్ట్గా అయిపోయి షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. చూడండి ఎంత బాగా అయిందో. ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ప్యాన్కి అంటుకోకుండా ఇలా సెపరేట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిందంటే మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, కలర్ అది కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.